ఈ మధ్యకాలంలో కళ్యాణ్కి నాగ్ సార్ 2-3 సార్లు సెల్యూట్ కొట్టడం జరిగింది. అంటే ఇక్కడ నాగ్ సార్ సెల్యూట్ కొట్టిండని చెప్పి పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ రావడం అని కాదు, కానీ బేసిక్గానే పవన్ కళ్యాణ్కి ఒక అదృష్టం కలిసి వచ్చిందబ్బా. బహుశా ఆ పేర్లోనే ఒక మ్యాజిక్ ఉండొచ్చు. ఎందుకు అంటే అతను ఆర్మీ పర్సన్ కావడం, అందుకే అదే ఫార్మాట్లో నాగ్ సార్ సెల్యూట్ కొట్టారు. అది 2 సార్లు. రెండోది, అతను కామనర్గా వచ్చాడు. బిగ్ బాస్ హౌస్లో మొట్టమొదటిసారి అతనే అడుగు పెట్టాడు కామనర్గా. అట్లనే దానికి తోడు కెప్టెన్ అయ్యాడు. 2-3 వారాలు అట్లా డల్గా ఉన్నప్పటికీ కూడా కెప్టెన్ కావడం, ఆ తర్వాత ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తన శక్తిని చూపించడం, మంచి ఆట ఆడడం. అట్లనే రీతుకి డెమాన్కి ఉన్న బంధం లాగా కాకుండా ఇటు తనుజాకి కళ్యాణ్కి ఉన్న బంధం ఎబ్బెట్టుగా లేకపోవడం కూడా పవన్ కళ్యాణ్కి ఒక ఎలివేషన్ రావడం జరిగింది. దానికి తోడు యూత్లో చాలామంది ఆర్మీకి వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఆర్మీ పర్సన్ అనేసరికి కాస్త ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ ఉంటుంది. అట్లనే అన్ని వయసుల వారికి కూడా కాస్త ఆర్మీ పర్సన్స్ అనేసరికి మన దేశాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి మనకి ఆ రెస్పెక్ట్ అనేది మనకు ఉంటుంది. దానికి తోడు ఒక మిడిల్ క్లాస్ పిల్లగాడు, మన పక్కింటి పిల్లగాడిలాగా ఉంటాడు, మన ఎదురింటి పిల్లగాడిలాగా ఉంటాడు, కామనర్కి వెళ్ళిండు, మనం అతన్ని గెలిపించుకోవాలి అనే కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. లేదా అతని వ్యక్తిత్వం కూడా అట్లనే, మనకి ఆ హౌస్లో ఆ వ్యక్తిత్వం కూడా అలానే కనిపించింది. దీనివల్ల కూడా కొంత కళ్యాణ్కి అది హెల్ప్ అయింది. లేకుంటే ఈరోజు కళ్యాణ్ 2-3 వారాలు ఏం ఆడకున్నా కూడా కళ్యాణ్ ఈరోజు ఒక్కసారిగా బిగ్ బాస్ 9 తెలుగులో కళ్యాణ్ అనేవాడే విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనే కాన్సెప్ట్ రాదు. ఇప్పుడు చాలామంది ఎవరిని అడగడం, 10 మందిని అడిగితే కనీసం 8 మంది కళ్యాణ్ అవుతాడబ్బా అంటారు. ఒకళ్ళు ఇద్దరు వేరే వాళ్ళు అయ్యే అవకాశం ఉందని చెప్తారు. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కాకున్నప్పటికీ కూడా, తనుజ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా, లేదా ఇంకోళ్ళ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా కళ్యాణ్కి అవకాశం ఉందేమో అనేటట్టు బయట గ్రహాలు అట్లా కళ్యాణ్కి కలిసి వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే కళ్యాణ్కి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే నాగ్ సార్కి కూడా బయట ఉన్న సిచ్యువేషన్ కొంత అర్థమవుద్ది కాబట్టి కళ్యాణ్ అనేసరికి కొద్దిగా ఆ ఎలివేషన్ తీసుకొస్తున్నారు. బహుశా పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే మ్యాజిక్ ఉంది, విజయం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇంకో మాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటంటే, కామనర్గా వచ్చినావు, దానికి తోడు 2 వారాలు కాముగా ఉన్నావు, అయినా కూడా నీ ఆట, నీ వ్యక్తిత్వం, నీ రిలేషన్షిప్, నీ కుటుంబ పరిస్థితులు, నువ్వు పెరిగిన వాతావరణం, ఇవన్నీ మాకు అర్థమయ్యేటట్టు చేసినావు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క మనస్తత్వం తెలుస్తుంది కాబట్టి నీ గెలుపు కన్ఫామ్ అని అర్థమవుతుంది. ముందే చెప్తున్నావు అంటే ఇది లీకేం కాదు, కానీ గెలుస్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.